హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మేము షార్ట్స్లో ఆల్రెడీ చాలా దాంట్లో పోస్ట్ చేసాము చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అని. సో ఈరోజు బ్లాగ్ అయితే చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది బ్లాగ్ అంతా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ చికెన్ అయితే వాష్ చేసుకుందాం. ఇవైతే చికెన్ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, మిర్చి అండ్ టొమాటోస్. ఇవన్నీ ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. మనం కర్రీతో పాటు అలాగే రైస్కి కూడా కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమే ఈ వాటర్లో ఏం యాడ్ చేయాలి అంటే మేము 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెడుతున్నాను. సో దానికోసం 2 బిర్యానీ ఆకు, ఇంకా ఇంత చెక్క, ఇంకా ఇవి కూడా 2-3 వేయండి. ఇలాచి ఒక 4 సరిపోతాయి. అలాగే కొంచెం పువ్వు. ఈ వాటర్లో ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా లాస్ట్లో ఒక 5-6 లవంగం వేసి ఇవైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకుందాం. మీకు ఆయిల్ ఎక్కువ ఉండడం ఇష్టం అయితే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 3-4 వేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం సాజీరా అయితే వేసుకోవాలి. సాజీరా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకు కనిపించగానే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి కూడా వేసేద్దాం ఇందులోనే. ఇచ్చింది మా హస్బెండ్ అని. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై తొందరగా ఉడకాలి అని అంటే దాంట్లోకి మనం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో దట్ ఆనియన్స్ కొంచెం జల్దీ బ్రౌన్ అవుతాయి. సాల్ట్ అంతా బాగా కలిసే వరకు కలుపుకొని ఇంకా మనం దీని మీద అయితే మూత పెట్టేసుకుందాము. మూత ఎందుకు అని అంటే కొంచెం ఆనియన్స్ అనేవి కొంచెం ఈజీగా బాయిల్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ అలా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పటి వరకు మనం అంతా ఆనియన్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాం కదా. ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని కొంచెం సాఫ్ట్ చేయడానికి లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి. సో దట్ తింటుంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది మన నోటికి తగులుతుంది. అలా 2-3 మినిట్స్ పెట్టుకుందాం. 2 మినిట్స్ అయితే అయిపోయింది. దీని తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు కూడా అంటే లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఎందుకు అని అంటే మనకి తొందర అడగంటకుండా ఉండడానికి. హై ఫ్లేమ్లో అయితే తొందర మాడిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత
ఒక 2 మినిట్స్ కలుపుకొని ఆ తర్వాత మనం వెంటనే చికెన్ అయితే వేసేయాలి. పసుపుతో బాగా కలిసేలాగా చికెన్ అయితే బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఆ చికెన్ నుంచి వాటర్ వచ్చేదాకా మనం ఒక 4 to 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. సో దట్ ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై అయ్యి అందులో నుంచి వాటర్ రావాలి. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చికెన్ ఉడికే గ్యాప్లో మనం రైస్ కూడా నానబెట్టేసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి. చికెన్లోకి బగారా రైస్ అనేది బెస్ట్ కాంబినేషన్ కదా. సో రైస్ కడిగి పక్కన పెట్టుకుందాం. రైస్ అయితే కడుక్కొని వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాము. అసలు మ్యారేజ్కి ముందు నాకు ఇవన్నీ కుక్ చేయడం రాదు. ఓన్లీ చికెన్ బిర్యానీ అయితే బాగా ప్రిపేర్ చేస్తాను నేను. ఇవన్నీ రెసిపీస్ అన్నీ మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను నేను ఇవన్నీ. రైస్ అయితే పక్కన పెట్టుకుందాం. ఇలాంటి కన్సిస్టెన్సీ అంటే వాటర్ చికెన్ నుంచి బాగా బయటికి వచ్చి చికెన్ కూడా కుక్ అయ్యాక ఆ టైంలో మనం టొమాటోస్ అయితే యాడ్ చేద్దాము. టమాటాస్ ఎందుకు వాడుతున్నాము అని అంటే పెరుగు యూజ్ చేయలేదు కాబట్టి. టమాటాస్ అయితే వేసుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు పెట్టుకుందాము. సో దట్ టమాటాస్ కూడా వాటర్లో బాయిల్ అవుతాయి మంచిగా. ఆ తర్వాత మనం ఇందాక రైస్కి ఇది నానబెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాం. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. ఈ వాటర్ని మాత్రం పడేయకండి. ఇవి ఎందుకు ఏం చేద్దాం అనేది టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇప్పటివరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేస్తాం కదా. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని టమాటాస్ ఇలా కుక్ అయ్యేంత వరకు ఆగాలి. దాని తర్వాత ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా వేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ గరం మసాలా తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే రైస్లోకి కూడా మనం వేసుకున్నాం కాబట్టి. ఇంక ఇది లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేయండి. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు. మనం ఫస్ట్లో ఆనియన్స్ బాయిల్ అవ్వడానికి వేసుకున్నాం కదా, దాన్ని బట్టి టేస్ట్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి చికెన్ని. సో దట్ అన్ని గరం మసాలా అవన్నీ ముక్కకి బాగా పట్టేలాగా. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచండి అరగంటకు. చికెన్ ఎలా అయిందో చూద్దాం రండి. చికెన్ అయితే చాలా యమ్మీగా చాలా కలర్ఫుల్గా అయితే అయ్యింది. ఈ టైంలో చికెన్ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటారు, సో అది సరిపోదు. దానికోసం నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఇలానే తినాలి అనుకుంటే తినొచ్చు, ఇంకా అంటే సరిపోదు అని అనుకుంటే మీరు ఇలా వాటర్ యాడ్ చేసుకోండి మధ్యలో. బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం రండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం 1 కప్పు, ఎందుకంటే చికెన్లో మనం చాలా ఆయిల్ వేసుకున్నాం ఇప్పటికే. సో ఆయిల్ హీట్ అయితే అయిపోయింది. తర్వాత వెంటనే సాజీరా వేసుకోవాలి. సాజీరా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా, ఇంకా కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం.
ఇవన్నీ రైస్కి ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేసి, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ ఫ్రై చేసుకోవాలి అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే. కొంచెం అడుగు అనేది మాడాలి, ఆ తర్వాతనే వాటర్ వేసుకోవాలి. పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఇందాక పక్కన పెట్టుకోమని చెప్పాను కదా వాటర్, ఆ గరం మసాలా ఫ్లేవర్ అంతా ఈ వాటర్లోకి వస్తుంది. వాటర్ ఏంటంటే మనకి రైస్లో బాగా ఉడికిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది ఆ వాటర్ యాడ్ చేసుకుంటే. నెక్స్ట్ వాటర్ వేసుకున్న తర్వాత ఈ హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము. వాటర్ బాయిల్ అయితే రైస్ వేసుకుంటాం. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఇంకా లెమన్ కూడా. సాల్ట్ ఇంకా లెమన్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే రైస్ అనేది విడిపోయి పొడి పొడిగా రావడానికి. చికెన్ ఇలా చికెన్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని పుదీనా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి బాడీ డిసైడ్ చేసేవాడు. ఈ పాప మమ్మీ దాని తర్వాత ఇవేమీ లేవు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్స్ రెడీ టు సర్వ్. ఇప్పుడు వాటర్ ఎంతవరకు బాయిల్ అయ్యాయి, ఫుల్ బాయిల్ అయిపోయినాయి. వాటర్ ఇలా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉంచాలి. ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. ఇంకా చికెన్ కూడా చూసేద్దాం ఎలా అయిందో. చికెన్ ఈజ్ రెడీ. ఇంకా సైడ్లో ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాము తినడానికి. బగారా రైస్ వావ్ వేసుకుందాం. చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట మనం లెమన్ ఇంకా సాల్ట్ వేసుకుంటే. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. చిన్న లెగ్ పీస్ చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఇంకా ఫైనల్గా ఆనియన్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్గా కుక్ అయింది అంతా, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బై గైస్.